కానీ ఆ నేరం యొక్క ప్రభావం మిగతా సమాజం మీద పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా కూడా కొంత బహిరంగంగా గుంజీళ్లు తీయించడమో లేకపోతే ఎప్పుడైనా ఒకటి రెండు దెబ్బలు కొట్టడం చేసినప్పుడు చట్టపరంగా నేరం, కానీ భయం అనేది ఏర్పడాలి. అంటే వీళ్ళు మాత్రం భయం పెట్టచ్చు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుడివైపున విడుదల రజనీ గారిని, ఎడం వైపున అంబటి రాంబాబు గారిని పెట్టుకుని చక్కగా చెప్తున్నారు, జైలు బయటే మేము వస్తే సినిమాలు చూపిస్తామని ఒకరు, బట్టలు ఉడదీసి కొడతామని ఒకరు, రేపు రాబోయే రోజుల్లో మీ మీద అన్ప్రెసిడెంటెడ్ గా మీ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటామని ఒకరు. అంటే సమాజం ముందు, కెమెరా ముందు ఈ పెద్ద మనుషులందరూ కూడా భయపెట్టచ్చు, భయభ్రాంతులను చేయొచ్చు. తిరిగి మేము అధికారంలోకి వస్తే ఏమి ఘనకార్యాలు చేస్తామో, ఎందుకు మాకు ఓటేయాలో మా కక్షలు తీర్చుకోవడానికి, మా మీద పెట్టిన కేసులని రివర్స్ డబుల్ మీ మీద పెట్టడానికి, మిమ్మల్ని శిక్షించడానికి, మిమ్మల్ని అన్యాయంగా దుర్మార్గంగా మేము అధికారంలోకి వస్తే జైలులో వేస్తామని చెప్పడానికి ఉపయోగించుకోవడానికి వీళ్ళు మాత్రం మాట్లాడచ్చు. అంటే సమాజంలో కెమెరా ముందు భయం పరిచితం చేయడానికి దుర్మార్గమైన మాటలు మాట్లాడచ్చు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీని మీద కూడా అసలు కేసులు పెట్టాలి. ఏదైతే మీడియా ముఖంగా భయపెడుతున్నారో రాబోయే రోజుల్లో మిమ్మల్ని అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, అది ఏదైతే భయపెడుతున్నారో వాటి మీద, ఆ వాచాలత్వం మీద కూడా కేసులు పెట్టాలంట. నేను ఈ విధంగా బహిరంగమైన వార్నింగ్లు ఇవ్వడం కూడా నేరమే చట్టపరంగా. కావాలంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చూసుకోవచ్చు. రేపు సెక్షన్లతో సహా ఇంకొక డిబేట్ లో నేను ముందుకు వస్తా. కావాలంటే మా సోదరుడు జూపూడి గారిని ఆహ్వానించండి. ఖచ్చితంగా చెప్తున్నా, రేపు ఇంకొకసారి ఈ విధంగా బహిరంగమైన వార్నింగ్లు ఇస్తే దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఎంతవరకు ఉందో పరిశీలించి ఆ చట్టాలకు రవిచంద్ర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారు, రేపు తెనాల్లో తేలుస్తామని. సంతోషం. మంగళవారం బెంగళూరు నుంచి వస్తారు కాబట్టి ఒక కార్యక్రమం కావాలా, ఒక కార్యక్రమం ముందే డిజైన్ చేసి పెట్టుంటారు ఐపాక్ వాళ్ళు, సోస్కాల్డ్ కోటరీ. ఆ పార్టిసిపేషన్ అయిపోయినాక మళ్ళా శుక్రవారం ఉదయాన్నే బెంగళూరు వెళ్ళిపోతారు. ఆయన గౌరవ అధ్యక్షుడు మాత్రమే, అధ్యక్షుడు కానీ అధ్యక్షుడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఖాళీ లేదు, ఆయన మనశ్శాంతిగా లేరు. ఆయన ఈ కేసులు గొడవలతో లేకపోతే మనశ్శాంతిగా లేక ఆయన యథాప్రకారం ఎన్ని అవాంతరాలు వచ్చినా మంగళవారం రావటం, శుక్రవారం వెళ్ళిపోవటం యథావిధిగా జరుగుతుంది. కాబట్టి సర్వం సహా చీఫ్ కోఆర్డినేటర్, అందరు కోఆర్డినేటర్లకు మొగుడు సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీకి మొగుడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఖచ్చితంగా కూడా సజ్జలే పరామర్శ. ఫస్ట్ టైం ఒక మంత్రి, ఎవరైతే మాజీ మంత్రి అరెస్ట్ అయితే మా నెల్లూరుకి ఇచ్చిన గౌరవం జైలుకి పరామర్శించడానికి సజ్జల గారే వచ్చారు. ఆయనకే కుదిరింది, జగన్మోహన్ రెడ్డి గారికి కుదరలా. పిన్నెల రామకృష్ణారెడ్డి గారి కోసం మాత్రం హెలికాప్టర్ వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు జైలు దగ్గరికి వచ్చి పరామర్శ చేసిపోయారు నెల్లూరుకి వచ్చి. కానీ నెల్లూరులో మాజీ మంత్రి, ఇప్పటి ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు, అప్పుడు పార్టీ గెలిచినప్పుడు జిల్లా అధ్యక్షుడుగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి 4 రోజులు లేట్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన దగ్గర నెల్లూరుకి మర్యాద ఇవ్వకుండా ఆ చిన్న చూపు ఏదైతే ఉందో సజ్జల గారిని పంపించారు. రేపు సజ్జల గారినే ఆయన కుదరకపోతే ముఖ్యమంత్రిని చేస్తారు, పార్టీ అధ్యక్షుని చేస్తారు, వాళ్ళ కర్మ. కానీ ఇక్కడ బినామీ పార్టీకి బినామీ అధ్యక్షుడు డమ్మీ వ్యవహారం ఏదైతే నడుస్తుందో, వీళ్ళ ఆశలన్నీ కూడా అమలు కాని సూపర్ 6 హామీలు, దానికి ఒక సూపర్ 7 అని తగిలిచ్చారు. ఎవరో సూపర్ 7 ఎవరు చెప్పలా, సూపర్ 6 చెప్పారు. కాకపోతే ప్యారడీ చేయడం సూపర్ 6 సూపర్ 7 అని. అమలు చేయని హామీల నేపథ్యంలో తిరిగి అధికారంలోకి రావాలంటే వచ్చిన తర్వాత బట్టలు ఒడదీయడం, శిక్షలు వేయడం, తరిమి కొట్టడం, సప్త సముద్రాల అవతలన్నా పిలిపించడం. దీనికోసం మీకు ఓట్లు వేయాలనా? ఎందుకు వేయాలయ్యా మీకు ఓట్లు? అంటే కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడం, గెలిచిన ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేకపోవడం, గెలిచిన మంత్రులను పట్టించుకోకపోవడం, ఏది కూడా పార్టీ పరంగా జరగకపోవడం, కార్పొరేట్ పాలిటిక్స్ లో ఐపాక్ భాగంగా పరిపాలన చేయడం, మీ దుర్మార్గాలకు అంతో అదుపు ఉందా? ఓకే ప్రభాకర్ గారు, ఇది రవిచంద్రారెడ్డి గారు కేసులు పెట్టాలట, లాక్కొస్తామన్న వాళ్ళ మీద కేసులు పెట్టడానికి కూడా వెనకాడిన అవసరం లేదు అంటారు. అవసరమైతే రేపు సజ్జల గారిని కూడా ముఖ్యమంత్రిని చేసే పరిస్థితుల్లో వైసీపీ ఉందని.